నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఈరోజు పరిశీలించినట్లయితే ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు కనుక చూసినట్లయితే రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి నారాయణను కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2000 ఎకరాలు మాత్రమే ఉండబోతోంది. ఇంకా భూసేకరణ కావాలి అని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణలు అయితే చేపడుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుత రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2000 ఎకరాలు మాత్రమే. స్థలాల కోసం సంస్థల నుంచి పెరుగుతున్న వినతులు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరింత భూసేకరణకు కసరత్తుగా అడుగులేస్తోంది. అలాగే మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలలో ప్రారంభం అవుతుంది. భూ సమీకరణ నేపథ్యంలో ఫేజ్ 2 అమరావతి పనులకు సంబంధించి భూ సమీకరణాలు మళ్ళీ మొదలవబోతున్నాయి. దీనికి సంబంధించి రైతులు స్వచ్ఛందంగా ఎవరైతే భూములు ఇవ్వాలనుకుంటున్నారో ఆ గ్రామాల నుంచి ముందుగా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశల వారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తుంది. కొన్ని గ్రామాల రైతులు పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి తమ భూములను సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూ సమీకరణ ప్రారంభించినప్పుడే పేదపరిమి, హరిశ్చంద్రపురం తదితర గ్రామాల రైతుల నుంచి తమ భూములు తీసుకోవాలన్న వినతులు వచ్చాయి. కానీ అప్పటి ప్రభుత్వం మొదట 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతిని నిర్మించాలని, భవిష్యత్తు అవసరాలను బట్టి తదుపరి భూసేకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డీఏ వద్ద 2000 ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులైతే పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4000 ఎకరాలు కావాలని అంచనా. అలాగే ఒక పక్క రాజధాని అవసరాలు పెరుగుతుండడం, మరోపక్క తమ భూములను తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తూ ఉండడంతో ప్రభుత్వం భూ సమీకరణ ప్రతిపాదన రూపొందిస్తుంది. రాజధానికి ఒక పక్క సరిహద్దుగా నది ఉంది. దానిని దాటి వెళ్లరు. మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకు ఇప్పటికే భూ సమీకరణ చేశారు. మిగతా 2 వైపులా భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. మిగిలిన 2000 ఎకరాలు కూడా చాలదు అన్నట్లుగా కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అన్ని అమరావతి రాజధానికి సంబంధించి భూ సమీకరణలు మళ్ళీ మొదలబోతున్నాయి. అన్ని పంచుకోవడం తర్వాత కేవలం మిగిలింది రాజధానికి మాత్రమే మిగిలింది. కేవలం 2000 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇంకా భూ సమీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఇతర పెట్టుబడులు తీసుకురావడానికి సంబంధించి ఇతరుల పెట్టుబడులు, అలాగే అభివృద్ధి పనులు, అలాగే పెట్టుబడులు వచ్చేందుకు కంపెనీలకు సంబంధించి వాటన్నిటికీ భూ సమీకరణ అయితే చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే గ్రామాలు ఏ గ్రామాలు భూ సమీకరణ కోసం రైతులు ఎక్కువగా భూమిని ఇవ్వడానికి ముందుకొస్తారో ఎక్కువ రైతులు ఉన్న గ్రామాలను అయితే సెలెక్ట్ చేసే దిశగా అయితే ఏపీ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇప్పటికీ మిగతా 2 వైపులా భూమిని సమీకరించే యోచనలు ప్రభుత్వం ఉంది. మిగిలిన 2000 ఎకరాలు కూడా చాలదు. రాజధాని నిర్మాణానికి తూళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 28 గ్రామాల పరిధిలో సమీకరణలో 37,941 ఎకరాలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా కొంత పెండింగ్ అయితే ఉంది. ఇంతవరకు 34,689 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా 3,252 ఎకరాలను సమీకరించాలి. రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి 2014-19 మధ్య సింగపూర్కు చెందిన అసెండాస్, సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్ సంస్థల కాన్సరియాలకి ప్రభుత్వం 1,691 ఎకరాలు కేటాయించింది. జగన్ ప్రభుత్వం ఆ సంస్థలతో ఒప్పందం రద్దు చేసుకుని వెళ్లగొట్టింది. మళ్లీ స్టార్టప్ ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఒకవేళ సింగపూర్ సంస్థలు ముందుకు రాకపోతే వేరే అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి స్టార్టప్ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. మిగిలిన 2000 ఎకరాలు కూడా అమరావతి రాజధానికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి కూడా అవన్నీ చాలదు అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాన్ని ఇక్కడ ప్రచురించింది. అలాగే చూసుకున్నట్లయితే విమానాశ్రయానికి 4000 ఎకరాలు పట్టే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ
ఏపీ ఏడీసీ ఇప్పటికే టెండర్లు అయితే పిలిచింది. ఇక రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంఆర్ఓ సదుపాయం, తర్వాత శిక్షణ కేంద్రాలతో సమీకృతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యోచన. దీనికి సుమారు 4,000 ఎకరాలు కావాలని అంచనా అయితే వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఒక ప్రముఖ సంస్థ ఇప్పటికే ప్రచురించింది, ఆసక్తి కనబరిచింది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఏపీలో భూములకు సంబంధించి, భూ సమీకరణకు సంబంధించి, అలాగే ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇంకా మరిన్ని భూ సమీకరణలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా చూడవచ్చు. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకున్నట్లయితే నిన్నటి జరిగినటువంటి అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో పేలుడైతే జరిగింది. ఈ షెడ్డులోనే ఇక నిన్న జరిగిన పేలుడు సంబంధించి భారీ దురదృష్టకర వార్త అయితే జరిగింది. ఈ నేపథ్యంలో బాణసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటనం, ఘటనా స్థలంలోనే 5గురు దుర్మరణం, ఆసుపత్రిలో మరో 3 మృత్యువాత, 300 మీటర్ల మేర ఎగిరిపడిన శిథిలాలు, శరీర భాగాలు. ఇక కేజీహెచ్లో 5గురు, నర్సీపట్నంలో 3గురికి చికిత్స. సీఎం, డిప్యూటీ సీఎం అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మోదీ కూడా దీనికి సంబంధించి, ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం కూడా ట్వీట్ చేయడం చూసాం. అలాగే మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహార ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. అలాగే ప్రధాని అయితే 2 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చెదురుగా పడి ఉన్న మృతదేహాలకు సంబంధించి పేలుడు జరిగిన ప్రాంతంలో శిథిలాల మధ్య మృతదేహాలను చూసి విలపిస్తుంది మహిళ అని చెప్పేసి కూడా ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ కాళ్ళు కొంతగా కనిపిస్తున్నాయి, శరీర భాగాలు ముక్కలుగా వేరుగా పడడం ఎంతో దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు. కానీ ఇలా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఓదార్పును, అలాగే ప్రభుత్వాలు అయితే ఇలా ఆదుకోవడం అనేది ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మరో వార్త చూసుకోవచ్చు. సమగ్ర అభివృద్ధి ధ్యేయం, వైద్యశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. చిత్రంలో మంత్రి దుర్గేష్, అలాగే ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాసరావు, అబద్దయ్య, తితిదే పాలకవర్గ సభ్యులు, జానకిదేవి. మంత్రి నారా లోకేష్ అయితే వెల్లడించారు. మంగళగిరి సమీపంలోని చినకాకని వద్ద 100 పడకల వైద్యశాలకు శంకుస్థాపన చేయడం జరిగింది మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో ఒక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. అన్ని ప్రాంతాలు గ్రామాభివృద్ధి, సమగ్రాభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అయితే అనడం జరిగింది. ఇక గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో చినకాకని వద్ద 52.20 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల వైద్యశాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 పడకల వైద్యశాలను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మాణానికి 2 మంత్రివర్గ సమావేశంలోనే అనుమతులు మంజూరు చేయించా. నిర్మాణం ఏడాదిలో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తా. మంగళగిరి ఏది చేయాలని అడిగినా మంత్రులంతా మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక సమగ్రాభివృద్ధి లక్ష్యం, సమగ్రాభివృద్ధి ధ్యేయం 100 పడకల ఆసుపత్రికి కూడా మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయడం గనక చూసుకున్నట్లయితే మంగళగిరిలో ఉజ్వల భవిష్యత్తు, పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కూడా లోకేష్ చెప్పడం జరిగింది. ఇక 3,005 పేద కుటుంబాలకు పట్టాలు కూడా పంపిణీ చేసిన నేపథ్యంలో ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఒక చిత్రాన్ని, అలాగే ప్రధాన అంశాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే వైకాపా బాధిత దళిత కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేస్తాం, ఇక స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇస్తాం. అలాగే పల్నాడులో పిన్నెలి బాధితులకు చంద్రబాబు భరోసా కల్పించారు. ప్రాణ భయంతో పుట్టి పెరిగిన ఊళ్లకు దూరంగా బతికామని దళితులైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గత ప్రభుత్వంలో వైకాపా వాళ్ళు అరాచకాలు, దౌర్జన్యాలకు గురైన ప్రతి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా నేతలు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు కూడా చేయిస్తామని చెప్పేసి, అలాగే ఇల్లు లేని వారికి స్థలం కేటాయించి గృహాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడే మార్గం చూపిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ పాలనలో అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో వైకాపా నేతల వేధింపులు, దాష్టికాలకు గురైన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరు గ్రామానికి చెందిన పలువురు దళితులు ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదివారం రాత్రితే కలవడం జరిగింది. ఇక గత 5 ఏళ్లలో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఆయనకు వివరించారు. అలాగే ముఖ్యంగా ఆత్మకూరులో తెదేపా సానుభూతి పరులనే కారణంతో 127 కుటుంబాలు, 127 ఎస్సీ కుటుంబాల్ని వైకాపా నేతలు
కార్యకర్తలు దారుణంగా వేధించారని, కొందరిని గ్రామ బహిష్కరణ కూడా చేశారని చెప్పేసి కూడా వాపోయారు. వాళ్ళందరినీ టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి కూడా స్వయంగా సీఎం చెప్పడం చూసుకోవచ్చు. అలాగే వారి అరాచకను తట్టుకోలేక ప్రాణభయంతో తాము పుట్టిన గ్రామాన్ని కూడా వదిలి వేరే ప్రాంతాలకు తలదాచుకున్నట్లుగా కూడా తెలిపారు. అయినా వైకాపా వాళ్ళు కడుపు మంట చల్లారలేదు. మా ఇళ్లను ధ్వంసం చేశారు, మా పొలాల్ని ఆక్రమించుకున్నారు, కొంతమంది చేలు బీడుగా మారాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ధైర్యంగా స్వగ్రామానికి వచ్చామని చంద్రబాబు వారు వివరించారు. ఇక ఉద్యోగాలు కూడా వారి పిల్లలకు కల్పించే అవకాశం ఉంది. వాళ్ళకి కల్పిస్తాము, ఖచ్చితంగా మేము భరోసా ఉంటాము. ఎవరైతే గ్రామ బహిష్కరణ చేశారో వాళ్ళు స్వచ్ఛందంగా మళ్ళీ గ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో దళిత కుటుంబాలు 127 దళిత కుటుంబాలను, అలాగే మిగతా దళిత కుటుంబాలు, అలాగే గ్రామాలు ఏదైతే ఊరు విడిచి వెళ్ళిపోయారో ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ ఆదుకుంటాము, వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తాం, అలాగే వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఏపీ సీఎం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పల్నాడులోని పిన్నెలి బాధితులకు చంద్రబాబు భరోసా కల్పించారు, అలాగే వారిని పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించిన ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకున్నట్లయితే, మీ అందరి ఆశీస్సులతో నా కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. తనయుడితో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ కు జనసేన అధినేత తిరుమల చేరుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా శ్రీ భువారహ స్వామిని దర్శించుకుని తలనీరాల సమర్పణ, అన్యమతస్థుల డిక్లరేషన్ పై సంతకం, నేడు శ్రీవారి దర్శనం. అలాగే సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ను స్వదేశానికి తీసుకొచ్చారు. ఇక సింగపూర్లోని ఓ భవనంలో ఈ నెల 8న జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం అయితే తెలిసిందే. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కు ఈ విషయం తెలడంతో అధికారిక కార్యక్రమాన్ని ముగించుకుని ఆ రోజు రాత్రి హుటాహుటిన బయలుదేరి వెళ్లడం చూసుకోవచ్చు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో కుమారుని ఎత్తుకుని బయటకు వస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రంలో ఆయన సతీమణి అన్నా లెజినోవా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, ఇక చూసుకున్నట్లయితే నా కుమార్ని కోలుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మోదీ ట్వీట్ చేయడం, అందరూ ఆశాభావం వ్యక్తం చేయడం, అందరూ సానుభూతి తెలపడం కూడా వారందరికీ ధన్యవాదాలు అని చెప్పేసి కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం చూసుకోవచ్చు. ఇక సింగపూర్లో జరిగిన యాక్సిడెంట్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ని స్వదేశానికి తీసుకురావడం జరిగింది. అలాగే భార్య అన్నా లెజినోవా కూడా తిరుపతికి వెళ్ళి తలనీలాలు కూడా సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ హైలైట్గా చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే ఆర్పీ సిసోడియా బదిలీ, చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకమైతే జరిగింది. సిసిఎల్ఏ జయలక్ష్మికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు, నిరీక్షణలో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకైతే పోస్టింగ్లు కూడా వచ్చాయి అని చెప్పేసి కూడా ఇక్కడ జౌళి శాఖకు అలాగే చేనేతకు సంబంధించి ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఆర్పీ సిసోడియా అయితే బదిలీ అయ్యారు. నిన్న ఐపీఎస్లు బదిలీ అయిన నేపథ్యంలో ఇటువంటి వార్తను చూసుకోవచ్చు. అలాగే మీరు ముందు కొడితే నేను ముందుకెళ్లారు, మందు తాగి మాట్లాడితే ఇంట్లో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరా, ఇక నుంచి మీ కారు కూడా మాట వినదు, నడపడం అటుంచి కనీసం స్టార్ట్ కూడా కాదు. ఇదొక్కటేనా పాదచారులకు రక్షణగా ఎయిర్ బ్యాగులు, ముందున్న కార్లతో ముచ్చట్లు, ఇవన్నీ మున్ముందు మన కార్లలో ఉండే సౌకర్యాలు. సో కొత్త టెక్నాలజీ అవతరిస్తోంది. ఈ నేపథ్యంలో కార్లు ఒకవేళ మందు తాగి డ్రింక్ చేసి మనం కార్ డ్రైవింగ్ చేసినట్లయితే అసలు స్టార్ట్ కూడా అవ్వదు, డ్రైవింగ్ చేసే పరిస్థితే ఉండదు. ముందు ఇటువంటి టెక్నాలజీ వచ్చే నేపథ్యంలో ఒక వార్తను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఈదురుగాలులు, వడగండ్ల వానల బీభత్సం, పొగాకు, మిరప, మామిడికి తీవ్ర నష్టం, గోడకులి ప్రకాశం జిల్లాలో మహిళ మృతి అని చెప్పేసి కూడా వార్తను చూసుకోవచ్చు. ఇక ఈదురుగాలులు, వడగండ్ల వాన ఈ మధ్య కాలంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పగలు ఎండ, రాత్రి వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఈదురుగాలులు, వడగాలులకు కూడా మృతి చెందారు. అలాగే బీభత్సం అయితే సృష్టించింది. మామిడి తోట కూడా చాలా అపార నష్టం కూడా వాటిలో అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది, చూసుకోవచ్చు. విశాఖ ఉక్కుకు ప్యాకేజీతో ఊపిరి, 98% సామర్థ్యంతో పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లు, రోజుకు సగటున 13,485 టన్నుల ఉత్పత్తి. 2024-25 ఉక్కు శాఖ వార్షిక నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. ఇక విశాఖ ఉక్కుకు ప్యాకేజీతో ఊపిరైతే మొదలైంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ఒకసారి ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే, అణు విద్యుత్ శక్తిలో చైనా అద్భుతం, తొలిసారిగా కేంద్రక సంలీన, అలాగే విచ్చితి సూత్రాల
కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్ తయారీకి చైనా అయితే నడుం బిగించింది. ఈ నేపథ్యంలో అణు విద్యుత్లో చైనా అద్భుతం సృష్టించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక చైనా టెక్నాలజీ పరంగా ఎంతో ముందుంది. ఈ నేపథ్యంలోనే చైనా అణు విద్యుత్ శక్తిలో చైనా అద్భుతం సృష్టించబోతుందని చెప్పేసి కూడా ఒక చిన్న వార్తా కథనాంశం చూసుకోవచ్చు. అలాగే ఆ పైప్ లైన్ మాకు అప్పగించండి. ఉక్రెయిన్ భూభాగం నుంచి వెళ్లే రష్యా పైప్ లైన్ ను తమకు అప్పగించాలనే డిమాండ్ను అమెరికా ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో ఒక వార్తను చూసుకోవచ్చు. ఆ పైప్ లైన్ మాకు అప్పగించండి అని చెప్పేసి కూడా ఏదైతే పైప్ లైన్ రష్యా పైప్ లైన్ను తమకు అప్పగించారని చెప్పేసి ఉక్రెయిన్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా ముందు ఉంచింది ఆ పైప్ లైన్ మాకు ఉంచండి అని చెప్పేసి ఆ వార్తను కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే మనువుతో మతిమరుపే పెళ్లైన వాళ్ళతో పోలిస్తే పెళ్లి కాని వాళ్లకు మతిమరుపు ముప్పు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఇక పెళ్లితో మతిమరుపు రాబోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ చిన్న ఒక వార్తను కథనాంశం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ భలా బెంగళూరు రాణించిన సాల్ట్ కోహ్లీ అలాగే బెంగళూరు జట్టుకు 4వ విజయం అయితే దక్కింది. ఈ నేపథ్యంలో భలా బెంగళూరు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఢిల్లీ రన్అట్ ఐపీఎల్లో క్యాపిటల్ కు తొలి ఓటమి 12 పరుగులతో ముంబై అయితే గెలుపు. ఇక స్పోర్ట్స్ న్యూస్ కి సంబంధించి 12 పేజీలో ఉన్నట్లుగా కూడా ఒక చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే భీమాతో సైబర్ మోసాలకు చెక్. సైబర్ మోసాల వల్ల జరిగిన నష్టాన్ని పాలసీదారులకు సైబర్ ఇన్సూరెన్స్ అయితే చెల్లిస్తుంది. ఇక 1,00,000 నుంచి 5 కోట్ల వరకు బీమా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు అయితే పాల్పడుతున్నారు. సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో బీమా గనుక తీసుకున్నట్లయితే సైబర్ మోసాలకు చెక్ పెట్టేయచ్చు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇన్సూరెన్స్ సైబర్ ఇన్సూరెన్స్ కూడా కల్పించే లాగా 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు కూడా బీమా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే నిన్నటి జరిగినటువంటి దురదృష్టకర ఘటనలో ఈనాడు పేపర్లో కూడా మనం మాట్లాడుకున్నాం. పేలుడు తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోర ప్రమాదం. అగ్నికీలల్లో 8 మంది సజీవ దహనం అయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రుల 2 పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక విశాఖ నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుడిని సత్వరమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ఆదేశాలతో సహాయక చర్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. నిన్నటి జరిగినటువంటి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. చెల్లా చెదురుగా కూడా పడి ఉన్నాయి మృతదేహాలు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. చాలా ఘోరమైన ప్రమాదం అయితే జరిగింది. ఈ పేలుడు ధాటికి మొత్తం బాణసంచా తయారీ కేంద్రం మొత్తం అంటే ఇండ్లు కూడా గోడలు కూడా కూలినాయి. అంటే అంత భారీగా విస్ఫోటనం అంత భారీ పేలుడు జరిగింది. ఈ నేపథ్యంలో 8 మంది గాయపడ్డారు, చనిపోయారు. ఇంకా వారి కుటుంబాలకు కూడా ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడి స్థానిక వాళ్ళ లేకుంటే వేరే ఊరి నుంచి వచ్చారా అన్ని పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. అలాగే ఇంకా మరో కొంతమంది కూడా డ్యూటీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి కూడా ఇంకా పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే వారు చికిత్స పొందుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ నేపథ్యంలో ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే ఎన్నికలు రెఫరెండము వచ్చే అసెంబ్లీ ఎన్నికలు భూభారతి ప్రధానం. నేడు భూభారతి పోర్టల్ను సీఎం ప్రారంభిస్తారు. 3 జిల్లాల్లోని 3 మండలాల్లో అమలు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఇక ఎన్నికల రెఫరెండము భూభారతి బిల్ అయితే పోర్టల్గా అలాగే ఒక యాప్కి సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు నేడు భూభారతి పోర్టల్ను సీఎం అయితే ప్రారంభిస్తారు. ఇక ధరణి పోర్టల్ ఏదైతే ఉందో భూ సమస్యలకు కానీ పట్ట పాస్బుక్ సమస్యలకు కానీ ఇతర ఏ సమస్యలు ఉన్నా కానీ భూమికి సంబంధించి దాంట్లో పొందుపరిచే విధంగా మన భూమిని ఆన్లైన్లో ద్వారా అంటే ఏ లిటిగేషన్ ఉన్న భూమి అయినా సరే ఏదైనా సరే భూభారతి పోర్టల్ని అలాగే యాప్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్లో ఎటువంటి అవకతవకలు అలాగే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ భూభారతి బిల్ అయితే భూభారతి పోర్టల్ అలాగే యాప్ అయితే రాబోతోంది. ఇక దానికి సంబంధించి ఒక 3 జిల్లాలైతే ముందుగా ఈ యాప్ని అయితే తీసుకురానున్నారు. అందును బట్టి దానికి తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెస్తారు. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద 3 మండలాల్లో మాత్రమే దీన్ని తీసుకురావచ్చే అవకాశం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం పోర్టల్ రెఫరెండంగా స్వీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. భూములున్న ప్రతి ఒక్కరికి భద్రత భరోసా కల్పించడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని పోర్టల్ను తెస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130
34వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూభారతి చట్టాన్ని పోర్టల్ను ప్రారంభిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఇక సోమవారం నుంచి భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇకపై ధరణి పోర్టల్ ఉండదని తెలిపారు. ఈ భూభారతి అమలులోకి వచ్చిన తరువాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. పోర్టల్ ప్రారంభం కాగానే ప్రజలంతా ఒకేసారి దానిని సందర్శించవచ్చని, అలా చేస్తే పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందని మంత్రి చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా పోర్టల్ను నిలుపుదల చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక తొలుత ధరణి పోర్టల్ అయితే అందుబాటులో ఉండదు. ఇక మొత్తంగా భూభారతి పోర్టల్ అయితే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి యాప్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి సంబంధించి మనకి ఏదైనా సమస్య భూ సమస్య ఉన్నట్లయితే దాంట్లో ఎలా మనము ఎక్కించాలి, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అధికారులు అయితే స్వయంగా ముందుగా కొన్ని రోజులు చెప్పే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకేసారి భూభారతి పోర్టల్ అలాగే యాప్ వచ్చిన నేపథ్యంలో ఒకేసారి అందరూ వినియోగించడం వల్ల భూభారతి పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉంది. కావాలనే కొంతమంది ప్రతిపక్షంలో కానీ లేకుంటే కొంతమంది కావాలనే ఇటువంటిది క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి పొంగులేటి చెప్తూ ఉన్న నేపథ్యంలో అలా కాకుండా పోర్టల్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక భూభారతి చట్టాన్ని పోర్టల్ను తొలుత 3 జిల్లాల్లోని 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అయితే అమలు చేయబోతున్నట్లుగా పొంగులేటి తెలిపారు. ధరణిలో తలెత్తిన సమస్యలు భూభారతిలో రాకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇక అచ్చుతప్పులు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, తండ్రి పేరు మార్పు, భూ లావాదేవీల్లో అవకతవకలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ 3 మండలాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రమంతా ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇక ముందుగా చెప్పుకున్నట్లయితే పైలట్ ప్రాజెక్టు కింద 3 మండలాల్లో ప్రస్తుతం అయితే తీసుకురాబోతున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి పోర్టల్ని అలాగే యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చేది జూన్ 2వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు అచ్చుతప్పులు అంటే భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, అలాగే ఏదైనా నేమ్కి సంబంధించి తప్పులు, అలాగే హెచ్చుతప్పులు, అలాగే అవకతవకలు, లావాదేవీలు, తండ్రి పేరు మార్పు, ఎవరి పేరైతే మార్పు ఉందో వాటన్నిటికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే భూభారతి పోర్టల్ అయితే శ్రీకారం అయితే చుడుతోంది. ఇక భూభారతి పోర్టల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండబోతుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు, ధరణిలో ముందుగానే సిద్ధం చేసిన ప్రశ్నలు, జవాబులు. ఇక కొత్త పోర్టల్ ప్రతి ప్రశ్నకు కొత్తగా జవాబు ఇవ్వనున్న భూమిత్ర, ధరణి రికార్డులే భూభారతిలోకి బదిలీ. కొత్త పోర్టల్ రూపకల్పనపై సీఎం రేవంత్ సమీక్ష. నేడు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మనుగడలో ఇక ముందు అప్డేట్ ఉండబోతోంది అని చెప్పేసి కూడా ఇప్పటికే జరిగింది. ఇక భూభారతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా పొంగులేటి చెప్తూ ఉన్నారు. ఇక ధరణిలో ముందుగానే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే క్వశ్చన్, సమాధానాలు, ఎటువంటి సమస్య ఉన్నా భూమికి సంబంధించి ఏ సమస్య అయినా సరే అడిగినా అది సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఏఐ భూమిత్ర అని చెప్పేసి. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే నేడు ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు ప్రతి సీఎంకు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 2026లో జనగణన గణాంకాలు అందుబాటులోకి వచ్చాక రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి కూడా స్పష్టీకరణ చేశారు. ఇక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల చేయనుంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలకు తాజాగా ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం ఆమోదమైతే తెలిపింది. ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాట్లాడడం జరిగింది. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాఖ్యలు పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సమావేశంలో ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ వేయడం జరిగింది. మంత్రి ఉత్తమ్ చిత్రంలో అలాగే సీతక్క, పొన్నం, అలాగే రాజనరసింహ, జస్టిస్ షమీమ్ అఖ్తర్ కూడా ఇక్కడ చిత్రంలో ఉండడం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే చంద్రబాబు, నితీష్ వల్లే వక్ఫ్ చట్టం. ఇక వక్ఫ్ చట్టం అమలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి తమిళనాడు వ్యాప్తంగా అలాగే ఇతర దేశాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణలో కూడా వక్ఫ్ బిల్లును ఆమోదానికి సంబంధించి వక్ఫ్ చట్టం తీసుకురావడానికి సంబంధించి కూడా నిరసనలు అయితే వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వారి మద్దతుతోనే మోదీ ఈ నల్ల చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు? వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కులను అది ఉల్లంఘిస్తుంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుంది. వక్ఫ్ చట్టానికి వక్ఫ్ బిల్లుకు అమలుకు సంబంధించి కూడా ఆమోదానికి సంబంధించి
కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఎలా వక్ఫ్ చట్టాన్ని అమలు చేస్తారు, ఈ నేపథ్యంలో 19న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఉండబోతోంది. దీనికి సంబంధించి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుందని చెప్పేసి కూడా ఒక ప్రకటన వెలువడింది. కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంపూర్ణ సహకారంతోనే ప్రధాని నరేంద్ర మోదీ వక్ఫ్ నల్ల చట్టాన్ని తీసుకురాగలిగారని ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని దారుసలాంలో విలేకరుల సమావేశంలో ఆయన అయితే మాట్లాడారు. ఇక టీటీడీ బోర్డులో హిందువులను మాత్రమే సభ్యులుగా కొనసాగిస్తూ ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులను సభ్యులుగా చేర్చే బిల్లుకు ఏ విధంగా మద్దతు ఇచ్చారని కూడా ప్రకటించారు. ఇక చంద్రబాబు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చి తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీశారని కూడా చెప్పారు. అలాగే భవిష్యత్తులో ముస్లింలు చంద్రబాబు వారసులను ఎలా విశ్వసిస్తారని ప్రశంసించారు. ఇక వక్ఫ్ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని చెప్పేసి కూడా వార్తను చూసుకోవచ్చు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 29లలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని అసదుద్దీన్ అన్నారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టాన్ని అనేదానికి పూర్తిగా మేము వ్యతిరేకం. ఎలాగైతే టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే ఇతర మతస్థులకు మాత్రమే, హిందువులకు మాత్రమే ఇక్కడ సభ్యత్వం అని చెప్పేసి కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి మరి దర్శనానికి వెళ్తూ ఉన్న నేపథ్యంలో మరి వక్ఫ్ చట్టంలో ఎందుకు వేరే మతస్థులను కలుపుతున్నారు అని చెప్పేసి కూడా అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న భారీ బహిరంగ సభ ఉండబోతుంది అని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే 30 రోజుల్లో వెళ్ళిపోండి, లేదంటే భారీ జరిమానా విధిస్తాం, తర్వాత శిక్షిస్తాం, లేదంటే స్వదేశానికి తరిమేస్తాం. అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం అల్టిమేట్ అయితే జారీ చేసింది. ఇక ట్రంప్ రోజు రోజుకు ఒక్కొక్క బాంబు పేలుస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా చెప్పడం జరిగింది. 30 రోజులైతే వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.